మధ్యాహ్నం ఇన్స్టాలో ఒక రీల్ చూశాను. బాగా డబ్బున్న వాళ్ళు, రిచ్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు వరలక్ష్మి వ్రతం వాయినాలు ఎలా ఇచ్చారో చెప్పనండి. సాధారణంగా మనం పసుపు బొట్టు అని అంటే చేత్తోనే కదా ఎవరికైనా ఇలా బొట్టు పెడతాము. కానీ వాళ్ళు వెరైటీగా ఎలా పెట్టారని అంటే, ఇది ఉంది చూసారా, ఇది మనం ఇలా చెవుల్లో తిప్పుకోవడానికి వాడుకుంటాం కదా, దీన్ని పసుపులోను గంధంలోను వేసి దీంతో ఇలాగా ఇలాగా దీంతో పెట్టారనమాట. వెరైటీగా డబ్బున్న వాళ్ళు ఇచ్చిన వాయినాలు, పసుపు బొట్లు ఈ రకంగా ఉన్నాయన్నమాట. అంటే సొసైటీకి వీళ్ళు ఏం నేర్పిస్తున్నట్టు? అసలు ఇలాంటి సాంప్రదాయాలు ఎక్కడైనా ఉన్నాయండి? పసుపు బొట్టు అంటే అందంగా చక్కగా ఎలా పెడతారండి? చేత్తో కదా పెట్టేది. అంటే వీళ్ళ చేతులకి పసుపు బొట్టు అంటుకుపోతే అస్తమాను వెళ్ళి చేయి కడుక్కోవాలి, లేదు అని అంటే అదే చేత్తో పట్టు చీరలు ముట్టుకుంటే పట్టు చీరలు పాడైపోతాయని దీన్ని వాడుతున్నారనమాట. అసలు ఈ మాత్రం దానికి అసలు ఈ వ్రతాలు నోవులు చేయమని ఎవరు చెప్పారండి? అంత ఒళ్ళు బద్ధకం ఉన్నప్పుడు అసలు చేసుకోవడం ఎందుకు చెప్పండి? ఇలాంటివి చేసి మళ్ళీ దాన్ని వీడియోలు తీసి జనాలకు చూపిస్తారా? ఇంకా ముందు ముందు ఇంకా కొత్త కొత్త వెరైటీలు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. అసలు మరి వీళ్ళని అడిగేవాళ్ళు లేరా, లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? అర్థం కావట్లేదు.